హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ ప్రెస్ మీట్లో వజ్రపాటి ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడానికి రెడీ అవుతూ అదే విషయాన్ని ప్రెస్ వాళ్ళకి మీడియా ముందు పాపం వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇటువైపు జగదాత్రి ఆ ఫ్లెక్సీని కేదార్ ప్రింట్ చేయించలేదనే సాక్ష్యాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. కరెక్ట్గా కేదార్ చెప్పేలోపు ఆగు కేదార్ అని కేదార్ని ఆపుతుంది జగదాత్రి. ఒక్కసారిగా యువరాజ్, నిషిక, వైజయంతి షాక్ అయిపోతారు. కౌశికి అలా చూస్తూ ఉంటుంది. దాత్రి, ఎందుకు ఆపమంటున్నావు అని అడుగుతారు కౌశికి. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి వదినా. ఫ్లెక్సీ ప్రింట్ మేము చేయించలేదనే విషయాన్ని నేను సాక్ష్యాలతో సహా నిరూపించడానికే ఆపమని చెప్పాను. ఎవరు ఇదంతా చేశారో నేను తెలుసుకున్నాను వదినా అని అంటుంది దాత్రి. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. ఎప్పుడైతే కౌశికి యువరాజ్తో, యువరాజ్, నీకు నాకు కేవలం ఒక్క తప్పు మాత్రమే దూరంగా ఉంది. ఆ ఒక్క తప్పు నువ్వు చేస్తే నిన్ను ఖచ్చితంగా ఇంట్లో నుండి బయటికి పంపించేసి నా తమ్ముడు అనే అర్హతని కూడా నువ్వు కోల్పోతావని చెప్పడంతో టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట యువరాజ్. జగదాత్రి కోపంగా యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది. చెప్పు దాత్రి, ఎవడు ఎవడు వాడు చెప్పు అని గట్టిగా అడుగుతాడు కేదార్. ఎవరంటే యూ అని చెప్పి కరెక్ట్గా దాత్రి చెప్పేలోపు ఆగు జగదాత్రి అని అంటాడు యువరాజ్. వెంటనే జగదాత్రి ఆగిపోతుంది. ఇంకా వెంటనే యువరాజ్ మేనేజర్ని తీసుకొని వస్తాడు. ఏంట్రా, తప్పు నువ్వు చేసి కేదార్ పైకి నింద నెట్టేయాలనుకుంటావా అని చెప్పి ఇంకలా ఆ మేనేజర్ని కొడుతూ ఉంటాడు యువరాజ్. ఒక్కసారిగా సుధాకర్ అండ్ కౌశికి షాక్ అయిపోతారు. అలా ఇంకా జగదాత్రి చూస్తూ ఉంటుంది. ఆకా, ఇప్పుడు జగదాత్రి చెప్పాలనుకుంది ఏంటో తెలుసా? ఇదిగో ఈ మేనేజరే ఇదంతా చేశారు అని చెప్పి ఇంకా మేనేజర్ని తీసుకొస్తాడనమాట యువరాజ్. అప్పుడే ఆ మేనేజర్ సైగ చేసేసరికి అవును మేడం, నాకు అపోజిషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కాంపిటీటర్స్, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పి ఇంకా మేనేజర్ కూడా ఒప్పుకుంటాడు. సో సుధాకర్ ఆ మేనేజర్ చెంప పగలకొట్టి, హౌ డేర్ యూ, మా ఇంటి పరువు తీయాలనుకుంటావా? నీ వల్ల కేదార్ని అపార్థం చేసుకున్నాను, నిన్ను సస్పెండ్ చేస్తాను అని అంటారు సుధాకర్. సార్ ప్లీజ్ సార్, ఏదో డబ్బులకి ఆశపడి ఇలా చేశాను సార్, నన్ను వదిలేయండి సార్ అని చెప్పి కాళ్ళు పట్టుకుంటాడు ఆ మేనేజర్ ఇంకా సుధాకర్ది. ఇంకా సుధాకర్ అలా చూస్తూ, లాస్ట్ తప్పు కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకొకసారి ఇలా చేస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతాడనమాట అక్కడి నుండి సుధాకర్. వైజయంతి కూడా, హబ్బోడా కరెక్ట్ టైంకి వచ్చిండవు, లేకపోతే అని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యువరాజ్ మేనేజర్ దగ్గరికి వచ్చి, సారీ మేనేజర్ గారు, నా వల్ల మీరు ప్రాబ్లంలో పడ్డారు, ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి ఇంకా డబ్బులు అయితే ఇస్తాడనమాట యువరాజ్. అది కౌశికి చూసేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకలా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి కౌశికి వెళ్ళిపోతుంటే జగదాత్రి, కేదార్ కూడా పాపం వెనకాల వెళ్తారు. సుధాకర్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతుంది. కేదార్ వాళ్ళ రూమ్కి వెళ్ళబోతుంటే, కేదార్ ఒక్క నిమిషం అని అంటారు సుధాకర్. ఏంటి నాన్న అని అడుగుతాడు కేదార్. వెంటనే సుధాకర్ కేదార్ని హక్ చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే నిషిక, వైజయంతి, యువరాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. సారీ కేదార్, ఐఎమ్ వెరీ సారీ. ఆ ఫ్లెక్సీలో అలా చూసేసరికి నేను కూడా కోపంతో నిన్ను కొన్ని మాటలు అన్నాను. ఇప్పుడు నా మీద నాకే కోపంగా ఉంది, నన్ను క్షమించు కేదార్ అని అంటారు పాపం సుధాకర్. నాన్న, ఎందుకలా అంటున్నారు మీరు నన్ను క్షమాపణ కోరుకోవాలని నేను ఎప్పుడూ అనుకోను. నేనెప్పుడూ మీకంటే చిన్నవాన్నే, మీరు నన్ను క్షమించాలి కానీ నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అని అంటాడు కేదార్. పాపం కేదార్ని చూస్తూ సుధాకర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట కేదార్ని చెప్పేసి సుధాకర్. ఇంకలా చూస్తూ ఉంటారనమాట కౌశికి. వెంటనే కౌశికి జగదాత్రి, కేదార్ దగ్గరికి వస్తారు. దాత్రి, నిజంగా మీరు చాలా గ్రేట్ అని చెప్పి జగదాత్రిని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కౌశికి. అయ్యో,
ఇందులో గ్రేటేముంది వదినా, మేము తప్పు చేయలేదని మేము నిరూపించుకున్నాం, అంతే కదా వదినా అని అంటుంది. లేదు, తప్పు ఎవరు చేశారో నాకు తెలిసిపోయింది. యువరాజ్ ఆ మేనేజర్కి డబ్బులు ఇవ్వడం నేను చూశాను. మీరింకా ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టద్దు. కానీ యువరాజ్ మిమ్మల్ని ఎన్నిసార్లు అవమానించాడు, ఎన్నోసార్లు మిమ్మల్ని బయటికి పంపించేయాలి అనుకున్నాడు. కానీ మీరు మాత్రం ఎప్పుడూ యువరాజ్ని కాపాడుతూనే ఉంటారు. ఎందుకు అని అడుగుతుంది కౌశికి. అక్క, ఎందుకంటే తను నా తమ్ముడక్క. యువరాజ్ ఎంతైనా ఈ ఇంటి వారసుడు కదా. అలాంటప్పుడు తన్ని కాపాడుకోవడం మన బాధ్యతే కదా అని అంటారు. ఒక్కసారిగా పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అలా ఇంకా కౌశికి, కేదార్, నిజంగా ఈ ఇంటికి అసలైన వారసుడు అంటే అది నువ్వే కేదార్. ఎందుకంటే నువ్వు అందరూ బాగుండాలి అని చూస్తావు, అందరి గురించి ఆలోచిస్తావు. నీకంటే మంచి వారసుడు ఈ వజ్రపాటి ఇంటికి ఎవ్వరూ ఉండరు అని చెప్పి పాపం అలా కేదార్ తలపై చేయివేసి నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి జేడీగా మారి కేదార్ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. సాధు నాయక్, జేడీ, కేడీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ మినిస్టర్ తాయారుకి మనం గంగాధర్ని దాచిపెట్టిన విషయం తెలిసిపోయింది అని అంటారు. బట్ మనం గంగాధర్ని ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాం కదా సార్ అని అంటారు. ఎస్, కరెక్టే. కానీ ఇప్పుడు ఇంకొక విషయం జరుగుతోంది. మినిస్టర్ తాయారు కొడుకు అక్రమాలకి పాల్పడుతున్నాడు. ఇల్లీగల్గా కొన్ని పదార్థాలని అమ్మడం, వాటిని కొనడం, వాటితో పార్టీలు కండక్ట్ చేయడం చేస్తున్నాడు. కాబట్టి వాణ్ణి ఎలా అయినా మీరు అడ్డుకోవాలి అని అంటారు. సార్, లీగల్గా వెళ్ళాలంటే మాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. కానీ ఆ తాయారు ఇప్పుడు మినిస్టర్ కాబట్టి ఒకవేళ తను మినిస్టర్గా మాపై ఏదైనా ఫోర్స్ చేస్తే మేమేమీ చేయలేం కదా సార్ అని అంటాడు కేదార్. కరెక్టే కేడి, కానీ మినిస్టర్ తాయారు కొడుకుని మీరు అరెస్ట్ చేస్తేనే అప్పుడే తనకి బలం పోతుంది. అప్పుడు తన్ని ఈజీగా అటాక్ చేయొచ్చు. అయినా రూల్ ఈస్ రూల్ ఫర్ ఆల్. నేను స్పెషల్గా చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడతాను. మీరు ఇరుక్కుంటారని నేను అన్ని స్పెసిఫిక్గా చెప్తాను. నువ్వేమీ కంగారు పడద్దు, మీరు ముందు వాడి గురించి ఆలోచించండి అని అంటారు సాధు నాయక్. ఓకే సార్, వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అండ్ వి గెట్ హిమ్ అని చెప్పి ఇంకా అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి వెళ్తారనమాట జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా జగదాత్రి అండ్ కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఇంకా కౌశికి, దాత్రి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి నువ్వు కూడా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి, సరేనా అని అంటారు. వదినా అంటే అది అని అంటుంది. అదేంటి దాత్రి, వ్రతానికి కూడా ఆయన పర్మిషన్ ఇవ్వరా అని అడుగుతుంది కౌశికి. అబ్బే, అలాంటిదేమీ లేదు వదినా. అయితే మేము ఇప్పుడే వెళ్ళి కొన్ని ఆన్సర్ షీట్స్ని కరెక్ట్ చేసి వచ్చేస్తాం. అప్పుడు రేపటికి మాకు ప్రాబ్లం ఉండదు. ప్రిన్సిపల్ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తామని చెప్పి ఇంకా జేడీ అండ్ కేడీ బయలుదేరుతారు. అప్పుడే ఒక ఇల్లు కనబడుతుందన్నమాట. ఆ మినిస్టర్ కొడుకు విక్కీ ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటారు. కరెక్టే కేడీ, ఇప్పుడు మనం అటాక్ చేస్తే వాడు ఖచ్చితంగా దొరికిపోతాడు అని చెప్పి అలా ఇంకా బిల్డింగ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారనమాట జేడీ అండ్ కేడీ. ఇటువైపు విక్కీ కావాలనే, హలో అమ్మా, నువ్వు చెప్పినట్టే వాళ్ళకి పబ్లిక్గా దొరికినట్టే పార్టీని కండక్ట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు నా చేతికి చిక్కుతున్నారని అర్థం కావట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట విక్కీ ఎప్పుడు వస్తారా అని. అప్పుడే ఇంకా జేడీకేడి ఇద్దరు విక్కీని పట్టుకోవడానికని వస్తే ఒక్కసారిగా అక్కడ చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ మీనన్ ఉంటాడు. ఇంకా మీనన్ హాయ్ జేడీ అని చెప్పి ఇద్దరికి క్లోరోఫామ్ని పెట్టేస్తారు. ఒక్కసారిగా స్పృహ కోల్పోతారు జేడీ అండ్ కేడీ. అలా ఇంకా కళ్ళు తెచ్చి చూసేసరికి జేడీ కేడీ ఇద్దరు చేతులు కాళ్ళు కట్టేసి కిడ్నాప్ చేయబడతారు. అలా చూస్తూ ఉంటాడు మీనన్. ఏంటి జేడీ, కిడ్నాప్ చేశానని చూస్తున్నావా? ఈ సెట్టింగ్ అంతా నీకోసమే. నిన్ను చంపేస్తే కానీ మా పని అవ్వదనే ఇలా చేస్తున్నాను
అని అంటారు. ఓ, మమ్మల్ని చంపడానికా ఈ ప్లాన్ అంతా అని అంటుంది జేడి. అవును జేడి, నువ్వు మాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ని తీసుకువస్తున్నావు. ఇంకా కరెక్ట్గా అలా మీనన్ మనుషులు జేడి కేడీని చంపడానికి వస్తుంటే మీనన్ అలా ఇంకా వెనక్కి తిరిగి ఇంకా తన సిగరెట్ని అయితే లిటప్ చేస్తాడు. ఇంకా వెంటనే వెలిగించుకొని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రౌడీలందరినీ తన కుర్చీతోనే టపా టపా కొడుతూ ఉంటుంది జేడి. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతాడు మీనన్. ఇంకలా వాళ్ళు బాగా ఇంకా కుర్చీని అటు తిప్పి ఇటు తిప్పి కొడుతూ ఉంటే అప్పుడే అక్కడ ఒక షార్ప్ ఐటమ్ ఉండేసరికి చేతులు విడిపించుకుంటుంది జేడి. విడిపించుకొని వాళ్ళందరినీ ఫుల్గా కొడుతుంటే మీనన్ అలా చూస్తూ ఉండిపోతాడు. మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి భయపడే పిరికి పందె వేషాలు కూడా వేస్తున్నావా మీనన్ అని అడుగుతుంది. ఇంకా మీనన్ ఈగో చాలా హర్ట్ అవుతుంది. ఏంటి, నేను పిరికి పందెనా? నేనంటే ఏంటో ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఆ కట్లు తనే విప్పేస్తాడనమాట. విప్పేసేసరికి ఇంకా అలా జేడీకేడి ఇద్దరు ఫుల్గా ఇంకా మీనన్ మనుషులందరినీ కొడతారు. కొట్టి కరెక్ట్గా పాయింట్ బ్లాంక్లో మీనన్కి గురి పెడుతుంది జేడీ. నిన్ను చంపాలంటే ఇదిగో ఒక్కసారి ట్రిగర్ నొక్కితే చాలు, వెంటనే చంపేస్తాను. కానీ నువ్వింత ఈజీగా చావకూడదు. నువ్వు జైలు శిక్ష అనుభవించి కావ్య గారి కేసులో నువ్వే దోషివని తేలి అప్పుడు నరకం అనుభవిస్తూ నువ్వు చావాలి. అంతేకాని నువ్వు అలా చావకూడదు అని చెప్పి గట్టిగా చెప్తుందనమాట జేడి. ఇంకలా అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట మీనన్. ఇంక విక్కీ వెళ్ళబోతుంటే, హేయ్ పిల్ల బచ్చా, ఏంటలా చూస్తున్నావు? నిన్నెందుకు వదిలేసావనా? నిన్ను వదిలేస్తున్నా. మీ అమ్మకి వెళ్ళి చెప్పుకో ఈ జేడీ కేడీ అంటే ఏంటో అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడీ అండ్ కేడీ. అలా చూస్తూ కుప్ప కూలిపోతాడు విక్కీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రత సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అలా ఇంకా వరలక్ష్మి వ్రతానికి అన్ని పనులు జరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా మొత్తం సర్దుతూ ఉంటుందన్నమాట హ్యాపీగా దాత్రి. ఇంకా అందరి ముందు వరలక్ష్మి వ్రతాన్ని కౌశికి, దాత్రి, నిషిక, వైజయంతి వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్, సుధాకర్. యువరాజ్ మాత్రం మాతో పాటు వీళ్ళని చేయిస్తారా అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా కౌశికి తన రూమ్లోకి వెళ్ళి పాపం ఒక బాక్స్ని చూస్తూ ఉంటుంది. దాత్రి కౌశికి దగ్గరికి వచ్చి, వదినా ఏంటది అని అడుగుతారు. రేపు రాఖీ పౌర్ణమి కదా, అందుకే కేదార్ కోసం ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను. ఎలా ఉంది దాత్రి అని అడుగుతారు. వదినా మీరు చెప్పేది నిజమా? చాలా చాలా బాగుంది వదినా. ఇది చూస్తే ఖచ్చితంగా కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మీరు కేదార్కి అని అంటారు. అవును దాత్రి, నాకు ఉన్నది 2 తమ్ముళ్ళు. మరి కేదార్కి రాఖీ కట్టకుండా నేను ఎందుకుంటాను అని చెప్పి ఇంకలా కేదార్ వైపు పాపం ప్రేమగా చూస్తుంది కౌశికి. అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్. ఇంకా యువరాజ్ తన రూమ్లోకి వెళ్ళి కంటికి కనిపించిన వస్తువులన్నిటినీ పడా అని చెప్పి పగలకొడుతూ ఉంటాడు. ఏందబ్బోడా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది వైజయంతి. అమ్మ నన్ను ఆపద్దు, నాకు చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంది. వాడికి కూడా అక్క రాఖీ కడుతుందంట. అది తలుచుకుంటుంటేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. అంటే వాడు నేను సమానమా అని అడుగుతాడు యువరాజ్. రే అబ్బోడా, ఎందుకురా ఇంత కంగారు పడుతున్నావు? చూడు, వాడి గురించి మనం ఎన్నో చేశాం, ఇంకొక్క విషయం చేయలేమా? రేపు ఆ కేదార్ గడికి యాక్సిడెంట్ చేయించేద్దాం అని అంటుంది వైజయంతి. అమ్మా అని అంటాడు. అవునరా అబ్బోడా, నేను చూస్తానే ఉన్నాను. వీళ్ళు రోజు రోజుకి ఆ కేదార్ గాడిని బాగా కలిపేసుకుంటున్నారు. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఇలాగే చేయాలి. రేపు వాడు రాఖీ కొనడానికి బయటికి వెళ్తాడు, కానీ రాడు. వాడిని పైకి పంపించేస్తాం అని అంటుంది వైజయంతి. అమ్మా నిజంగా ఇది చాలా చాలా మంచి ఐడియా. నాకు
చాలా సంతోషంగా ఉంది. నేనైతే వెంటనే రౌడీలతో వెళ్ళి మాట్లాడి ఖచ్చితంగా వాడు పొయ్యికి పోయేలా చేస్తాను. అప్పుడు ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుంది అని అంటాడు యువరాజ్. కరెక్ట్గా అదంతా విన్న సుధాకర్ ఇంకా వెంటనే వచ్చి యువరాజ్ చెంప పగలగొడతాడు. ఎంత ధైర్యంరా మీకు, ఎంత మూర్ఖులరా మీరు! ఏంటి, కేదాన్ని చంపుతారా? ఎవరిని చంపుతారా? నా కొడుకు కేదాన్ని చంపుతారా అని గట్టిగా అడుగుతాడనమాట సుధాకర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. బో, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. అవును, వేరే అబ్బాయిలో కన్న కొడుకుని వెతుక్కోలేని నీవు ఒక అమ్మవి అనిపించుకోవు వైజయంతి. అందుకే నీ కళ్ళ ముందే నేను ఈ నిజాన్ని చెప్పేస్తున్నాను. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. కేదార్ నా కన్న కొడుకు అని గట్టిగా చెప్తారనమాట సుధాకర్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది వైజయంతి. మావయ్య గారు అని అంటుంది. ఏంటి మావయ్య గారు, కేదార్ని చంపాలన్నప్పుడు మీరెవ్వరూ మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతున్నారా? మీకు మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్తాను. చెప్పి మీరు ఎందుకు ఇలా చేశావా అని ప్రతి క్షణం పశ్చాత్తాప పడేలా చేస్తాను అని చెప్పి గట్టిగా చెప్తారనమాట సుధాకర్. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది అలా ఇంకా వైజయంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.